హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏదైనా మిగిలింది అంటే ఛానల్లో వచ్చే ఇంట్రడక్షన్ వాయిసేనండి, అది అందరూ గుర్తుపెట్టుకోండి దయచేసి. నేను ఇంతకుముందు చెప్పి ఉన్నాను కదా, ఛానల్లో పెట్టడం కోసం కొన్ని వీడియోలను అయితే ప్రిపేర్ చేసి ఉంచాడు మీ శివన్న అని. మీ అందరికీ ఎప్పుడో చేరుకోవాల్సిన వీడియోస్ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నేనైతే ఎప్పుడు ఇలా యూట్యూబ్ వీడియోస్లో ఎప్పుడూ మాట్లాడలేదు, వాయిస్ ఇవ్వడం కానీ ఇలాంటివి నాకు పెద్దగా అలవాటు కూడా లేదు. దయచేసి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే క్షమించండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఒరిజినల్ డైమండ్. చాలామంది పాపం తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా స్టోన్స్ పంపిస్తూనే ఉన్నారు ఇప్పటికీ వాట్సాప్లో. క్రిస్టల్స్కి డైమండ్స్కి తేడా తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎంత వీడియోస్ చూస్తున్నప్పటికీ, ఎంతమంది వీడియోస్ చేస్తున్నప్పటికీ కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేక పాపం రాళ్ళు వెతికే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒరిజినల్ డైమండ్ ఇది మీ శివన్న చేతుల మీదుగా చూసి తీసినటువంటి డైమండ్స్ ఇవి. దీనిని అమ్మి పెట్టడం కూడా ఆయనే చేశారు. ఇది 5 లక్షలు 8 లక్షలకో కొన్నారు అని చెప్పేసి కూడా అన్నారు. నాకైతే అంతవరకే తెలుసు. ఒరిజినల్ డైమండ్స్కి క్రిస్టల్స్కి చాలా తేడా ఉంటుంది. మీరు బాగా గమనించండి, బాగా చూడండి కావాలంటే. చాలా తేడా ఉంటుంది. వజ్రాన్ని కనిపెట్టడం నిజంగా చాలా తేలిక, కానీ ఒక్కొక్కసారి అది చాలా కష్టం కూడా అవుతుంది. అనుభవం ఉన్న వాళ్ళకైతే చాలా తేలిక వజ్రాన్ని కనిపెట్టడం. ఎంతమంది యూట్యూబర్లు రాళ్ళ గురించి వీడియోలు చేస్తున్నప్పటికీ శివ అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్ ఛానల్, శివ డైమండ్ శివ ఎలా అయితే ప్రత్యేకమో, ఎన్ని క్రిస్టల్స్ ఉన్నప్పటికీ దాంట్లో ఒకవేళ డైమండ్ కనుక ఉన్నట్లయితే అది నిజంగానే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చూడగానే మన మనసుకి తెలిసిపోతుంది అది డైమండ్ అని. కొన్ని టెస్టులు కూడా ఉంటాయి. మీకు ఇదివరకు ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. సాన్ రాయి మీద రుద్దండి, గీత పడదు, వజ్రానికి మచ్చ పడదు అనే విషయాన్ని. తప్పకుండా మీకు ఏదైనా స్టోన్స్ మీద అనుమానం ఉంటే అలాంటి ప్రయోగాలు ఖచ్చితంగా చేసి నిర్ధారణ చేసుకోండి, కంగారు పడకండి. అలాగే మన సబ్స్క్రైబర్ ఒకరు ఫోన్ చేసి చెప్పారు, పాపం చాలామంది శివ లేడు అని చెప్పేసి చాలా వీడియోలు పాపం వేరే యూట్యూబర్లకి పెడుతూ ఉన్నారంట. వాళ్ళల్లో ఒక అతను, పేరు చెప్పదలుచుకోలేదు, ఇలా స్టోన్స్ క్లీన్ చేయాలి అంటే ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్లో వేయండి, స్టోన్స్ కలర్ మారుతాయి, దాని మీద ఉన్నటువంటి మచ్చలు మరకలు అన్నీ పోయి క్లీన్గా వస్తాయి అని చెప్పేసి అన్నాడంట. ఇదివరకు కూడా చాలామంది శివాని అడిగి ఉన్నారు ఆ మాట, కానీ ఆయన ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు ఆ విషయాన్ని. ఆ లిక్విడ్, ఆ యాసిడ్ చాలా డేంజరస్, అది ఎవరు వాడొద్దన్నా అని చెప్పేసి అందరికీ సలహా ఇచ్చేవాడు. చాలా ప్రమాదకరమైనటువంటి లిక్విడ్ అది, అలాంటిది వాడొద్దు అని. కానీ అతను డైరెక్ట్గా సజెస్ట్ చేశాడంట. పాపం ఆ స్టోన్స్ దొరికిన అతను ఆత్రంతో ఆ యాసిడ్ కొనుక్కొచ్చుకొని ఆ స్టోన్స్ వేసి దాంట్లో నుంచి పొగ వస్తుంది, ఏందా ఏమైపోతున్నాయా అని కంగారుతోటి వేళ్ళు కూడా పెట్టడం జరిగిందంట. వేళ్ళు పెట్టిన తర్వాత పాపం తన గోర్లతో సహా ఊడి వచ్చేసిందంట. ఆ విషయాన్ని ఇదివరకు ఈయన చాలాసార్లు చెప్పున్నాడు, అలా చేయొద్దు చాలా ప్రమాదం అని చెప్పేసి. కానీ చేసేదేం లేదు కదా, అవగాహన లేని వాళ్ళ తెలివితేటలకి ఎంతో కొంతమంది బలి అవుతూనే ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న స్టోన్ కూడా అది ఒరిజినల్ డైమండే. ఇది కూడా ఆయన చేతులతో టెస్ట్ చేసి తీసినటువంటి వీడియోనే. ఈ డైమండ్ గురించి అయితే నాకు పెద్దగా తెలియదు, కానీ మొదట్లో చూపించిన డైమండ్ అయితే పరిటాల ఏరియాలో దొరికింది అని చెప్పేసి నేను విన్నాను. పరిటాల్లో మన సబ్స్క్రైబర్ ఒకరు ఫోన్ చేసి వీడియో పెట్టడం జరిగింది. తనతో పాటు ఆ ఊరు వెళ్ళడం, ఆ డైమండ్ని చూడడం, దాన్ని అమ్మి పెట్టే ప్రయత్నాలు కూడా చేయడం జరిగినాయి ఈ మధ్యకాలంలోనే. అది కూడా అంతా ఒక 2 నెలల క్రితం, 2 నెలలు కూడా అవ్వట్లేదు. తను చనిపోయే ఒక 10-15 రోజుల క్రితం దాకా ఆ పని మీదే ఉన్నారు. ఇంకా ఇది మాత్రమే కాకుండా డైమండ్స్ని ఇంకా ఈజీగా గుర్తించడం కోసం యూవీ లైట్ టెస్ట్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కదా, యూవీ లైట్ టెస్ట్ కూడా చేసి ఉన్నాడు.
ఆ వీడియోస్ కూడా వీలైనంత త్వరగా పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాము. తప్పకుండా ఛానల్ని ఎప్పటిలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అందరికీ గుడ్ లక్.